చింతపండుతో పని లేకుండా, టమోటాతో అవసరం లేకుండా చాలా టేస్టీగా, ఫాస్ట్‌గా అయిపోయే రసం ఏదైనా ఉందంటే ఈ నిమ్మకాయ రసం అండి. సో, చాలా సింపుల్‌గా, ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, ఈ నిమ్మకాయ రసం ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. నేను 2 నిమ్మకాయలైతే తీసుకుంటున్నాను. సో, ఇది 1 ½ లీటర్ వాటర్‌కైతే సరిపోతుందనమాట. ఎందుకంటే పులుపు ఎక్కువ ఉన్న కాయలైతే 2 లీటర్స్ తీసుకోండి, లేదా 1 ½ లీటర్‌కైతే సరిపోతుంది. సో, ఇక్కడ నేను 1 ½ లీటర్ వాటరు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ అంటే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసి కొద్దిగా జీలకర్ర, మిరియాలు కచ్చా పచ్చగా దంచుకుంటున్నానండి. సో, ఇందులోనే తెల్లగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాము. మీరు పచ్చిమిర్చి వద్దంటే అవాయిడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇందులో కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి కచ్చా పచ్చాగా దంచుకుంటున్నాము. ఇక్కడ మీరు మిక్సీ వేసుకోవాలనుకుంటే ఒకేసారిగా అన్నీ వేసేసి ఆన్ అండ్ ఆఫ్ చేసుకున్నట్లయితే మీకు ఇలా మసాలా అయితే రెడీ అయిపోతుంది. సో, ఇప్పుడు దీన్ని రసం పెడదాము. సింపుల్గా కొద్దిగా ఆయిల్ తీసుకొని ఉద్దిపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ మనం ఏదైతే దంచుకున్నామో మసాలా అంతా కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం కలిపెట్టుకున్నాం కదండి నిమ్మరసం, అదైతే ఇందులో యాడ్ చేయాలన్నమాట. సో, చాలా సింపుల్గా అయిపోతుంది, ఈజీ ప్రాసెస్ కూడా. సో, కొంచెం వంగినట్లు వచ్చిందంటే సరిపోతుందన్నమాట. సో, ఫైనల్గా అయితే రసం అయితే రెడీ అయిపోతుంది. మనం కొద్దిగా కొత్తిమీర లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకున్నట్లయితే నిమ్మకాయ రసం అంటే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఇంకోటి దీనికి సైడ్ డిష్గా మనం వెజ్, నాన్ వెజ్ ఏదైనా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బీట్రూట్ ఫ్రై తీసుకున్నాను అనమాట. సో చూసారు కదండి, చాలా సింపుల్గా 2 నిమ్మకాయలతో రసం అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చింతపండుతో పని లేకుండా, టమోటాతో అవసరం లేకుండా చాలా టేస్టీగా, ఫాస్ట్‌గా అయిపోయే రసం ఏదైనా ఉందంటే ఈ నిమ్మకాయ రసం అండి. సో, చాలా సింపుల్గా, ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, ఈ నిమ్మకాయ రసం ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. నేను 2 నిమ్మకాయలైతే తీసుకుంటున్నాను. సో, ఇది 1 ½ లీటర్ వాటర్‌కైతే సరిపోతుందనమాట. ఎందుకంటే పులుపు ఎక్కువ ఉన్న కాయలైతే 2 లీటర్స్ తీసుకోండి, లేదా 1 ½ లీటర్‌కైతే సరిపోతుంది. సో, ఇక్కడ నేను 1 ½ లీటర్ వాటరు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ అంటే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసి కొద్దిగా జీలకర్ర, మిరియాలు కచ్చా పచ్చగా దంచుకుంటున్నానండి. సో, ఇందులోనే తెల్లగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాము. మీరు పచ్చిమిర్చి వద్దంటే అవాయిడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇందులో కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి కచ్చా పచ్చాగా దంచుకుంటున్నాము. ఇక్కడ మీరు మిక్సీ వేసుకోవాలనుకుంటే ఒకేసారిగా అన్నీ వేసేసి ఆన్ అండ్ ఆఫ్ చేసుకున్నట్లయితే మీకు ఇలా మసాలా అయితే రెడీ అయిపోతుంది. సో, ఇప్పుడు దీన్ని రసం పెడదాము. సింపుల్గా కొద్దిగా ఆయిల్ తీసుకొని ఉద్దిపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ మనం ఏదైతే దంచుకున్నామో మసాలా అంతా కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం కలిపెట్టుకున్నాం కదండి నిమ్మరసం, అదైతే ఇందులో యాడ్ చేయాలన్నమాట. సో, చాలా సింపుల్గా అయిపోతుంది, ఈజీ ప్రాసెస్ కూడా. సో, కొంచెం వంగినట్లు వచ్చిందంటే సరిపోతుందన్నమాట. సో, ఫైనల్గా అయితే రసం అయితే రెడీ అయిపోతుంది. మనం కొద్దిగా కొత్తిమీర